బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రిలో కల్తీపాల మరణాలపై ఫోరెన్సిక్ ల్యాబ్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ కేసులో 5గురి మరణాలకు సంబంధించిన FCL, RFSS ల్యాబ్ల నుంచి వచ్చిన తుది రిపోర్టును అధికారులు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం పాల వ్యాపారి సరఫరా చేసిన పాలలో ఇథైలిన్ గ్లైకాల్ అనే విషపూరిత కెమికల్ కలిసినట్లు నిర్ధారణ అయింది. రసాయనాలు కలిసిన కల్తీ పాలను తాగడం వల్లే బాధితుల కిడ్నీలు పూర్తిగా దెబ్బతిని వారు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రిలో కల్తీపాల మరణాలపై ఫోరెన్సిక్ ల్యాబ్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ కేసులో 5గురి మరణాలకు సంబంధించిన FSL, RFSS ల్యాబ్ల నుంచి వచ్చిన తుది రిపోర్టును అధికారులు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం పాల వ్యాపారి సరఫరా చేసిన పాలలో ఇథైలిన్ గ్లైకాల్ అనే విషపూరిత కెమికల్ కలిసినట్లు నిర్ధారణ అయింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. రాజమండ్రి కల్తీ పాల సంఘటనకు సంబంధించి ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఏదైతే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్స్ అయితే నిన్న రావడం జరిగింది. దీంతో ఏదైతే ప్రాథమిక అంచనాలు ప్రాథమికంగా విచారణలో తేలిన ఇథైలిన్ గ్లైకాల్ వల్లనే మరణాలు సంభవించినట్టు ఆల్రెడీ అధికారులు ఇప్పటికే ధృవీకరించడం జరిగింది. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులను కూడా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని ధృవీకరించేందుకు అధికారులు నిన్నటి వరకు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ రావడంతో ఈ మరణాలు ఇథైలిన్ గ్లైకాల్ లీక్ అయి ఈ పాలలో కలుషితం అవడం వలన ఈ విషపూరితంగా మారిన ఈ పాలని ఏదైతే పాల వ్యాపారి గణేష్ ఉన్నాడో గణేష్ సరఫరా చేశాడు. ఈ ఫిబ్రవరి నెల 16వ తేదీన ఈ పాలని ఈ రాజమండ్రి పరిసర ప్రాంతంలోని ఇది లాలా చెరువు సమీపంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, భవ్య అపార్ట్మెంట్లకు సంబంధించిన ఆ ఏరియాల్లో 106 కుటుంబాలకు అయితే ఈ పాలను సరఫరా చేయడం జరిగింది. దీంతో వీరంతా కూడా అనూరియా వ్యాధి బారిన పడ్డారు. కిడ్నీ రిలేటెడ్ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఆసుపత్రులు పాలవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 10 మంది అయితే కిమ్స్, బుల్నేని, డెల్టా, అదేవిధంగా రెయిన్బో, రవి చైతన్య హాస్పిటల్లో ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్న నేపథ్యం అయితే ఇక్కడ ఉంది. ప్రధానంగా అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన అంశాల్లో ఇథైలిన్ గ్లైకాల్ అనే ఈ రసాయనాన్ని డీప్ ఫ్రీజర్ లో ఈ పాలు పాడవకుండా కూలింగ్ ఉంచేందుకు అయితే దీన్ని వాడుతూ ఉంటారు. అయితే పైప్ లైన్ అక్కడ పగిలి ఈ విషవాయువు ఈ పాలలో కలిసిందని ఏదైతే ఈ పోలీసు ఎంక్వైరీ అధికారి కొవ్వూరు DSP దేవకుమార్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగానైతే గణేష్ 4 హత్యాయత్నం కేసులు నమోదు చేయడం జరిగింది. గణేష్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే నిందితుడు గణేష్ అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇది ఈ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన ఈ కల్తీ పాలక కేసు సంఘటనకు సంబంధించి కేవలం ఇది అవగాహన లోపంతో ఏదైతే ఈ వ్యాపారి ఉన్నాడో ఇతను దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఇథైలిన్ గ్లైకాల్ కలిసినట్లు గుర్తించినా కూడా ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకుని ఈ పాలన సరఫరా చేయడం వల్ల తెలియకుండా వీరంతా కూడా ఈ పాలన తీసుకున్న వారు ఈ కిడ్నీ వ్యాధి బారిన పడటం ఇప్పటి వరకు 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 10 మంది అయితే చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇప్పుడు ఒక 5గురి పరిస్థితి అయితే విషమంగా ఉంది. వీరికి వెంటిలేటర్, అదేవిధంగా డయాలసిస్లు అయితే కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ సంఘటన ఈ రాజమండ్రి పరిసర ప్రాంతంలో అయితే సంచలనం కలిగించింది. అయినప్పటికీ ఇంకా అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపట్టలేదనేది ప్రజల నుంచి కావచ్చు, ప్రజా సంఘాల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ పాల కల్తీ నివారించడంలో కానీ ఆహారపు భద్రత విషయంలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు, విజిలెన్స్ అధికారులు మరింత దాడులు పెంచాలి. వీటి మీద పర్యవేక్షణ కొరవడింది. పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్య భద్రత, అదేవిధంగా ప్రాణాలను రక్షించాల్సిన అవసరం ఉందని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ 10 మంది మరణాలకి కారణమైన ఇథైలిన్ గ్లైకాల్ కలవడం వల్లనే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ల ఆధారంగా
అధికారులు అయితే నిన్న ఈ మీడియాకు తెలియజేయడం జరిగింది. దీంతో ఈ పాలు ఏ విధంగా కలుషితమైన దానికి అయితే ఒక క్లారిటీ వచ్చింది. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.